సిబిఎస్ఈ బోర్డుకి ఏమైంది? అసలు క్లాస్ 12 పరీక్ష రిజల్ట్లో అవకతవకలకి కారణం ఏంటి? దేశంలోనే అతిపెద్ద బోర్డుల్లో ఒకటి సిబిఎస్ఈ బోర్డు. చాలా రిలయబుల్ గా కూడా చాలా మంది పేరెంట్స్ భావిస్తూ ఉంటారు. అలాంటిది ఈ బోర్డు అనౌన్స్ చేసిన రిజల్ట్లోనే అవకతవకలు జరిగాయంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు స్టూడెంట్స్ పేరెంట్స్ వాదన ఏంటి? సిబిఎస్ఈ బోర్డు ఏం చెప్తోంది? ఒకసారి చూద్దాం. ఈ నెల 15వ తారీఖున సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్ ని అనౌన్స్ చేశారు. పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 85.2% మంది ఉత్తీర్ణత సాధించినట్టుగా కూడా సిబిఎస్ఈ బోర్డు ప్రకటించింది. గత సంవత్సరం ఈ పర్సంటేజ్ 88.31%గా ఉంది. ఏకంగా ఒకేసారి 3% రిజల్ట్ తగ్గిందనమాట. దీనికి కారణం ఏంటి అనేది కూడా అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే చాలా మంది స్టూడెంట్స్ తమకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి చాలా సబ్జెక్టుల్లో అని ఈ ఇష్యూని పెద్దది చేసిన పరిస్థితి. చాలా మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ కి అప్లై చేశారు. కరెక్ట్ గా ఈ రీవాల్యుయేషన్ సమయంలోనే అసలు ఏం జరిగింది, అసలు ఈ రిజల్ట్ ని నమ్మాలా వద్దా అనే అనుమానం చాలా మందికి కలిగింది. ఏకంగా 17 లక్షల మంది ఈ ఎగ్జామ్ కి అపియర్ అయితే అందులో ఏకంగా 4 లక్షల మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ కి అప్లై చేశారు. అంటే 4 లక్షల మంది విద్యార్థులు తమకి మార్కులు సరిగా రాలేదు, ఈ రిజల్ట్ లో ఏదో తేడా ఉంది అనే అనుమానం 4 లక్షల మందికి కలిగిందన్నమాట. ఈ 4 లక్షల మంది పేపర్స్ ఎన్నవుతాయంటే ఏకంగా 11 లక్షల కాపీలు అవుతాయి. ఇదే ప్రస్తుతం ఒక పెద్ద ఇష్యూ కింద మారిపోయింది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఈ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన టైంలో ఏం జరిగిందంటే పేమెంట్ ఇష్యూస్ మొట్టమొదటి వచ్చాయి. చాలా మంది ఒక పేపర్కో 2 పేపర్లకో రీవాల్యుయేషన్ అప్లై చేస్తూ ఉంటారు కదా, పేపర్లకి ఇంత అని ఫీజు ఉంటుంది. అలాగా ఒక్కొక్క స్టూడెంట్కి ఎక్కువ ఫీజు కట్ అయింది, కొంతమంది స్టూడెంట్స్కి తక్కువ ఫీజు బ్యాంక్ నుంచి డెబిట్ అయింది. అసలు దీనికి కారణం ఏంటి అనే క్వశ్చన్సే అప్పట్లో వచ్చాయి. దీనికి తోడు ఈ రీవాల్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్కాన్డ్ పేపర్ కాపీస్ని స్టూడెంట్స్కి పంపిస్తారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. చాలా మంది స్టూడెంట్స్కి అసలు తమది కాని పేపర్లు వాళ్ళది అనే స్కాన్డ్ కాపీస్ పంపించారు. అదేవిధంగా కొంతమందికి అందిన స్కాన్డ్ పేపర్స్లో కొన్ని పేపర్లకి అసలు వాల్యుయేషనే చేయలేదు. కొంతమంది స్టూడెంట్స్ అయితే అసలు ఇది మా పేపర్ కాదు, ఇది మా హ్యాండ్ రైటింగ్ కాదు అని చెప్పిన పరిస్థితి. ఇదంతా ఎందుకు జరిగింది అని ప్రశ్నించారన్నమాట. ఇక్కడే అసలు విషయం బయటపడింది. అందులో కొంతమంది పేర్లు చాలా మంది ఎక్స్ వేదికగా పలు చోట్ల ప్రశ్నలు లేవనెత్తారు. అందులో ఒక స్టూడెంట్ వేదాంత్ శ్రీవాస్తవ విషయంలో ఏమైందంటే సిబిఎస్ఈ ఫిజిక్స్ ఎగ్జామ్ కి సంబంధించి తనకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రీవాల్యుయేషన్ కి అప్లై చేశాడు ఈ వేదాంత్ అనే అబ్బాయి. రీవాల్యుయేషన్కి అప్లై చేసిన తర్వాత స్కాన్డ్ కాపీ సిబిఎస్ఈ బోర్డు నుంచి అతనికి అందింది. ఈ స్కాన్డ్ కాపీ అసలు తను రాసిందే కాదు. అదేవిధంగా సంజన అనే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి కూడా సిబిఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్కి అపియర్ అయింది. ఈ అమ్మాయి కెమిస్ట్రీ పేపర్ అంశంలో ఇలానే ఒక పేపర్ని అసలు వాల్యుయేషనే చేయలేదు. అంటే ఎందుకు వాల్యుయేషన్ జరగలేదు ఈ అమ్మాయిది? అదేవిధంగా మోక్ష, హర్షిత, ఇలా కొంతమంది వీళ్ళందరినీ పేర్లు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే వీళ్ళంతా కూడా ఆన్లైన్లో ఎక్స్ వేదికగా తమ ఆవేదనని వ్యక్తం చేశారు. తమకు అందిన స్కాన్డ్ కాపీస్ అసలు తమవి కావు, కొన్ని పేపర్లకు సంబంధించి వాల్యుయేషనే జరగలేదు, కొంతమందికి ఈ విధంగా ఫీజు కడుతున్న టైంలో ఏదర్ ఎక్కువ డెబిట్ అవ్వడమో తక్కువ డెబిట్ అవ్వడమో జరిగింది. సో ఇవన్నీ కూడా అనుమానాలకి తావిచ్చేలాగా ఉన్నాయన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించి అసలు సిబిఎస్ఈ బోర్డు ఏం చెప్పింది అనేది కూడా ఒకసారి చూద్దాం. 24/5/2026 సంవత్సరంలో సిబిఎస్ఈ బోర్డు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే 21, 22 మే ఈ 2 తేదీల్లో కూడా ఎవరైతే ఫీజు పే చేశారో కొంతమందికి తమ అకౌంట్స్ నుంచి ఎక్కువ అమౌంట్ డెబిట్ అయింది, అదేవిధంగా కొంతమందికి తక్కువ డెబిట్ అయింది అని స్వయంగా సిబిఎస్ఈ బోర్డే అంగీకరించిన పరిస్థితి. ఎవరికైతే ఎక్కువ అమౌంట్ డెబిట్ అయిందో ఒరిజినల్ పేమెంట్ మెథడ్కి ఎక్కువైన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా సిబిఎస్ఈ బోర్డు ప్రకటించింది. అదేవిధంగా తక్కువ అమౌంట్ డెబిట్ అయిన వాళ్ళకి మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం, అవసరమైతే ఆ అమౌంట్ కట్టాల్సిందిగా వాళ్ళకి లింక్ పంపిస్తామని కూడా సిబిఎస్ఈ బోర్డు చెప్పిన పరిస్థితి. ఇది మాత్రమే కాదు, స్వయంగా పేపర్ రీవాల్యుయేషన్ ఇష్యూ సిబిఎస్ఈ బోర్డు ఏం చెప్పిందంటే 98 లక్షల కరెక్ట్ చేసిన పేపర్స్ లో 13,000 పేపర్లకి సంబంధించి స్కాన్డ్ కాపీస్ కి సంబంధించి మాన్యువల్ గా చెక్ చేయాల్సి ఉంది అని కూడా ప్రకటించింది. ఎంతమంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారు? ఏకంగా 4 లక్షల మంది పిల్లలు రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. 4 లక్షల పిల్లలకి సంబంధించిన బుక్లెట్స్ ఎంత అవుతాయి, ఓవరాల్గా పేపర్ స్కాన్డ్ కాపీస్ ఎంత అవుతాయి అంటే ఏకంగా 11 లక్షల కాపీస్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క పేపర్ని క్యాలిక్యులేట్ చేస్తే 11 లక్షల కాపీస్ అవుతున్నాయి. కానీ సిబిఎస్ఈ బోర్డు ఏం చెప్తోంది? కేవలం 13,000 కాపీస్కి సంబంధించి మాన్యువల్గా చెక్ చేయాలి అని చెప్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి మిగతా స్టూడెంట్స్ అందరి భవిష్యత్తు ఏంటి?
వాళ్ళకి న్యాయం జరిగినట్ట కాదా, వాళ్ళకి ఏవైతే మార్క్స్ వచ్చాయో ఆ మార్కులు అసలు కరెక్ట్ అవునా కాదా, వాళ్ళ సందేహాలను ఎవరు నివృత్తి చేయాలి. అయితే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఈ రివాల్యుయేషన్కి అప్లై చేసి సిబిఎస్ఈ బోర్డు స్కాన్డ్ కాపీస్ని పంపించిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే అసలు రీవాల్యుయేషన్కే అప్లై చేయలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి, రీవాల్యుయేషన్కి అప్లై చేయని వాళ్ళకి అవే మార్కులు ఉంటాయి, కనీసం వాళ్ళ విషయంలో ఏం జరిగింది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఆ అందరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ప్రధానంగా క్లాస్ 12 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా యూనివర్సిటీస్ లేకపోతే చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే కట్ ఆఫ్ పెడతాయి. ఈ కట్ ఆఫ్ దాటి వచ్చిన పిల్లల్ని మేము అడ్మిట్ చేసుకుంటాం, వాళ్ళకే అడ్మిషన్ ఇస్తాయని చెప్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల మనం తర్వాత తదుపరి కెరీర్ కోసం చాలామంది నీట్ రాస్తారు, కొంతమంది జేఈఈ రాస్తారు, లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ కోర్సులకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కనుక ఒకవేళ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు తమ అవకాశాలని కోల్పోయినట్టే కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్లాస్ 12 ఎగ్జామ్స్ చుట్టూ నెలకొన్న ప్రశ్నలు అన్నమాట. అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు ప్రస్తుతం 13,000 పేపర్లని మాత్రం అవకతవకలు జరిగాయి, మేము మాన్యువల్గా కూడా వాటిని చూస్తామని చెప్తోంది. ఒకవేళ ఈ రిజల్ట్ని అనౌన్స్ చేయడంలో లేట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, తమకు వచ్చే అవకాశాలని వాళ్ళంతా కోల్పోతారు కదా. చాలా మంది ఏం చేస్తారంటే క్లాస్ 12 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతర దేశాలకు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా చాలా మంది స్టూడెంట్ ఏకంగా 17 లక్షల మంది విద్యార్థులు రాస్తే ఎగ్జామ్, అందులో ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమందికి అన్యాయం జరిగింది, పేరెంట్స్ ప్రధానంగా చేస్తున్న సవాల్. దాంతోపాటు పేరెంట్స్ చాలా మంది ఏం చెప్తున్నారంటే మొట్టమొదటిసారిగా ఈసారి సిబిఎస్ఈకి సంబంధించి ఓఎస్ఎం అంటే ఆన్ స్క్రీన్ మార్కింగ్ అనేది మొదలు పెట్టారు. అంటే డిజిటైజ్ చేసి మార్కులని అలాట్ చేశారనమాట. ఫిజికల్గా పేపర్ కరెక్షన్ చేయకుండా ఈ ఓఎస్ఎం అనే ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది సిబిఎస్ఈ. ఏం జరుగుతుంది ఓఎస్ఎం విషయంలో అంటే మొత్తం పేపర్స్ అన్నింటినీ కూడా పూర్తిగా స్కాన్డ్ కాపీస్ కింద మారుస్తారు. అదేవిధంగా ఎవరిది ఈ పేపర్ అనేది తెలియకుండా ఉండడానికి ఆ పేపరు, హాల్ టికెట్ నంబరు, వాళ్ళ పేర్లు, ఫోటోలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని కంప్లీట్గా మాస్క్ చేసేస్తారనమాట. సో డిజిటైజ్ చేసిన తర్వాత ఆన్లైన్లో కరెక్ట్ చేస్తారు. ఇది కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఆన్లైన్ కరెక్షన్లోనే చాలా వరకు అవకతవకలు జరిగాయి, పేపర్ని స్కాన్ చేయడంలోనే ఇబ్బందులు తలెత్తాయి అనేది పేరెంట్స్ చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమంటారంటే ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్ విషయంలో అసలు ఈజీగా హ్యాక్ అవ్వడానికి వీలుగా ఉంది అనేది కూడా ఒక ఎథికల్ హ్యాకర్ చెప్తున్నాడు. కేవలం 19 ఏళ్ల వ్యక్తి ఇతను ఏమంటాడంటే ఏదైతే కోడ్ రాశారో ఆ కోడ్లోనే పాస్వర్డ్స్ లేకపోతే యూజర్ ఐడీలు ఇవన్నీ కూడా చాలా పబ్లిక్గా కనిపిస్తున్నాయి. ఈజీగా పోర్టల్లోకి ఎంటర్ అయ్యి మార్కుల్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంది, ఇందులో టెక్నికల్ గ్లిచ్ ఉంది, ఇందులో బగ్ ఉంది అని చెప్పి ఒక ఎథికల్ హ్యాకరే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అతనే కదా అసలు కోడ్ రాయడంలో ఏవైతే స్టెప్స్ పాటించాలో, ఏవేవి ఆ కోడ్లో ఉండకూడదో ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఏవి పాటించలేదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి వీటన్నింటినీ చెక్ చేసే ఒక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ కూడా ఉంది. మరి అసలు ఆ వ్యవస్థ ఏం చేస్తోంది, ఈ సిబిఎస్ఈ బోర్డు అనేది ఇంత పెద్దది కదా, సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ఏం చేసింది అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఈ ఓఎస్ఎం అనే దానికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన ఒక ఈ కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సిబిఎస్ఈ మీద ఉన్న ఇంకో ఆరోపణ ఏంటంటే ఈ ఓఎస్ఎం అనేది ఇంట్రడ్యూస్ చేసే ముందు పూర్తి స్థాయిలో టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా ఆరోపణ. అయితే సిబిఎస్ఈ బోర్డు దీన్ని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. ఈ మార్కుల అవకతవకలకి, రీవాల్యుయేషన్ ఇబ్బందులకి ఈ ఓఎస్ఎం పోర్టలే కారణం అనేది డైరెక్ట్ గా ఎవరు లింక్ చేయలేకపోతున్న పరిస్థితి. రెండు వేరు విషయాలుగా ఉన్నాయి. నిజంగా ఓఎస్ఎం వల్లే ఈ అవకతవకలు జరిగాయా, అదేవిధంగా ఈ ఓఎస్ఎం విషయంలో ప్లాట్ఫామ్ లో బగ్ ఉంది లేకపోతే ఇందులో టెక్నికల్ గ్లిచ్ ఉంది అనేది విడిగా ఒక వ్యక్తి చేస్తున్న ఆరోపణ. చాలా మంది ఎథికల్ హ్యాకర్స్ కూడా దీన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి. సిబిఎస్ఈ బోర్డు దీన్ని అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఇది కూడా ఒక ప్రధానమైన సమస్యగా మారిపోయింది. అయితే మరి ఒకవేళ టెక్నికల్ గ్లిచ్ లేదు అని అన్నప్పుడు ఈ పేమెంట్ గేట్వే విషయంలో ఎందుకు ఇబ్బందులు జరిగాయి అనేది ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ సిబిఎస్ఈ బోర్డు ఇవ్వలేకపోతోంది. ప్రధానంగా అసలు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు,
స్టేట్ బోర్డులో జాయిన్ చేయాలా, లేదా సిబిఎస్ఈ బోర్డుకి వెళ్ళాలా, ఐసిఎస్ఈ బోర్డుకి వెళ్ళాలా? ఒక ప్రధానమైన ఒక చర్చ జరుగుతుంది. స్టేట్ బోర్డు వద్దు, ఇందులో అవకతవకలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో బోర్డు అయితే కనుక స్టాండర్డ్ బాగుంటుంది, మన పిల్లలు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళగలుగుతారు అని చాలా మంది పేరెంట్స్ సిబిఎస్ఈ బోర్డుని ప్రిఫర్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిపోతుంది, ఎంతవరకు సిబిఎస్ఈ బోర్డుని నమ్మొచ్చు అనేది ఆ ప్రశ్న. ఇటీవల కాలంలోనే మనం చూసాం నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజ్ అంశం, ఇప్పుడు క్లాస్ 12 రిజల్ట్ అంశం. ఎలా అర్థం చేసుకోవాలి? నీట్ అంశం వచ్చినప్పుడు చాలా మంది అన్న మాట ఏంటంటే, గతంలో సిబిఎస్ఈ బోర్డు నీట్ని నిర్వహించింది, అప్పుడు సక్సెస్ఫుల్గా జరిగిందని. ఇప్పుడు ఏకంగా క్లాస్ 12 రిజల్ట్కి సంబంధించి సిబిఎస్ఈ బోర్డే అభాస్పాలు అవుతున్న పరిస్థితి. ఏ వ్యవస్థనైనా అసలు నమ్మొచ్చా? ట్రాన్స్పరెన్సీ కోసం, లేకపోతే ఇవి ఇంకా చాలా ఈజీగా పని అవుతుందని, లేకపోతే ఫిజికల్గా ఆన్సర్ కాపీస్ని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి కారణాలతోటి ఈ ఓఎస్ఎం అనే వ్యవస్థని సిబిఎస్ఈ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ దశల వారీగా చేయకుండా, లేకపోతే ఎంతవరకు ముందస్తుగా చెక్ చేశారు, పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకుని కొంతవరకు కరెక్ట్ చేసి ఆ తర్వాత మాన్యువల్గా చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాత ఓఎస్ఎంకి వెళ్లాల్సి ఉంది కదా. ఇవన్నీ కూడా చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న ప్రశ్నలు. ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో, లేకపోతే రిజల్ట్ ఇవ్వడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? స్టేట్ బోర్డులే అరాచకంగా ఉన్నాయి అని అనుకుంటున్న పరిస్థితుల్లో సిబిఎస్ఈ లాంటి ఒక అతిపెద్ద బోర్డులోనే అవకతవకలు జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఎన్టీఏ అలాగే ఉంది, సిబిఎస్ఈ అలాగే ఉంది, స్టేట్ బోర్డులో అలాగే ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు ఇవ్వాల్సిందే విద్య, వైద్యం, ఉపాధి కదా, వాటిలోనే అవకతవకలు జరిగితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్నలు ప్రధానంగా వస్తున్నాయి. అయితే ఈ ఓఎస్ఎం అనేది కేవలం సిబిఎస్ఈ బోర్డు మొట్టమొదట ఆప్ట్ చేసుకున్న వ్యవస్థ కాదు. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు, కాలేజ్లు ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్ మార్కింగ్ పోర్టల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాయి, చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇక్కడ లార్జర్ స్కేల్లో మనం పేపర్స్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది సిబిఎస్ఈ బోర్డు. దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరిగిందా? కాపీ స్కాన్ చేయడంలో, లేకపోతే పిల్లల పేర్లు, హాల్ టికెట్ నంబర్లు మాస్కింగ్ చేయడంలో ఇబ్బంది జరిగిందా? ఇవేవి కూడా తెలియని పరిస్థితి. సిబిఎస్ఈ బోర్డు కానీ, దీనికి సంబంధించిన వ్యవస్థ చూసే విద్యాశాఖ కానీ, ఆ మంత్రిత్వ శాఖ కానీ కామ్గా ఉండడం అనేది పేరెంట్స్కి మరింత ఆగ్రహం తెప్పిస్తుంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు, కానీ ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా 1-to-1 సిబిఎస్ఈ బోర్డు దగ్గర నుంచి మెయిల్ రావడము, లేకపోతే ఆన్లైన్ వేదికగా, ఎక్స్ వేదికగా ప్రకటనలు చేయడము తప్ప సరైన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన పూర్తి వివరాలు, ట్రాన్స్పరెంట్గా పూర్తి వివరాలు వెల్లడిస్తున్న పరిస్థితి లేదు. సో ఇవన్నీ కూడా పిల్లలకి, పేరెంట్స్కి కోపం తెప్పిస్తున్న పరిస్థితి. సో పూర్తి స్థాయిలో సంస్కరణలు అమలు చేయాల్సిన హై టైం ఇది. ఏ బోర్డు అయినా, అటు సిబిఎస్ఈ బోర్డు అయినా, ఇటు స్టేట్ బోర్డులైనా, అటు ఎన్టీఏ అయినా కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరం. లేకపోతే విద్యా వ్యవస్థ మరింతగా భ్రష్టు పెట్టిపోయే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అనేది మనం చాలా వెనుకబడి ఉన్నాం అనేది ప్రస్తుతం సిబిఎస్ఈ బోర్డు విషయంలో రుజువవుతున్న మరొక అంశం. మనం బ్యాంకింగ్ పోర్టల్స్ కానీ, లేకపోతే ఇటు ఆన్లైన్ మోసాల విషయంలో కానీ, ఈ సిబిఎస్ఈ బోర్డు కానీ, లేకపోతే ఇతరత్ర అఫీషియల్ పోర్టల్స్ కానీ, వీటన్నింటిలో పూర్తిగా స్థాయి సెక్యూరిటీ లేదు. అది కూడా చాలా వరకు ఇబ్బంది అవుతోంది అనేది తక్షణం గుర్తించాల్సిన పరిస్థితులు కూడా ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. సో ఇప్పటికైనా సిబిఎస్ఈ బోర్డు ఎంతవరకు ముందుకొస్తుంది, ఈ స్టూడెంట్స్ అందరికీ రీవాల్యుయేషన్కి అప్లై చేయని వాళ్ళకు కూడా ఏమన్నా కొంతవరకు ఊరటిస్తుందా అనేది చూడాల్సి ఉంది.